సో ఇక పాపనైతే బయటికి తీసుకొస్తున్నారు. ఇక రియ పాపకి అయితే చెల్లెమ్మ వచ్చింది. నేనైతే ఫుల్ హ్యాపీ. అప్పటిదాకా నేను చాలా టెన్షన్ పడుకుంటున్నా. ఒక్కసారి అయితే అన్ని చూసిన మస్తు ఖుషి అయినా. అవి చూడండి ఎట్లా చూస్తుందో. సో మొత్తానికి అయితే రేయానికి చెల్లి అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకోసం అయితే వెయిట్ చేస్తున్నా. బేబీని అయితే ఇచ్చి ఒక 1 అవర్ దాకానైతే బాక్స్లో పెట్టిళ్ళు. ఇది తీసుకొచ్చిళ్ళు చూడండి. సో అను అయితే 1 అవర్ దాకా రాలే. నిజంగా నేనైతే అను కోసం అయితే ఇక బాగా వెయిట్ చేసుకుంటున్నా. బాగా స్ట్రగుల్ అయింది. కాకపోతే ఇక నార్మల్ డెలివరీ అయింది. ఇక తీసుకొచ్చిళ్ళు. చూపి చెల్లమ్మ చూపి. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. రియ పాప చూడండి వాళ్ళకి అవుతుందట. ఒకసారి ముట్టు, మెల్ల ముట్టు. నానా ఎట్లుందిరా? నీ లెక్క ఉందా చెల్లమ్మ? మా బేబీ అయితే డ్రెస్ వేసుకున్నది. రియన్ అయితే బాగా అల్లరి చేసింది. ఇంటికి పోదాం నానమ్మ అని. ఇక అమ్మ అయితే రియన్ తీసుకొని అయితే ఇంటికి పోతా అని రెడీ అవుతుంది. ఇక్కడనైతే ఇక నేను అత్తమ్మనైతే దానికి ఏమో అంటింది. అక్కడ రియన్ అమ్మ అయితే చూసుకుంటుంది. బాయ్ అబ్బు, బాయ్ డాడీ, జాగ్రత్త. ఏడవకు. మొత్తానికైతే నువ్వు కూడా వచ్చింది. ఇక్కడ ఉన్నాం. బేబీ అయితే 5:12కి అయితే పుట్టిందంట. కరెక్ట్ టైం అయితే చెప్పిళ్ళు. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7:30 అవుతుంది. అంటే అను వచ్చి అయితే ఒక 1/2 అవర్ అవుతుంది ఈ రూమ్లోకి తీసుకొచ్చి. సో బాగానైతే పెయిన్ ఉన్నదంట, బ్యాక్ పెయిన్. సో బేబీ ఆడైతే వండుకున్నాడు, స్లీపింగ్ మూడు. నేను కూడా ఇంటికి పోయి ఫ్రెష్ అవుతా, కొంచెం తినొస్తా అనుకుంటున్నా. సో ఇంకా బాగా వీడియోలు అయితే తీయాలి. ఇక మస్తు టెన్షన్ ఉండే. ఇక కొంచెం బిజీ ఉండే, వీడియో కూడా తీసుకోలే. కొంచెం మా బేబీ ఎట్లుంటుందో కామెంట్ పెట్టుంది, ఫోటో పెడతా అంది. మొత్తానికి అయితే కేసీఆర్ కిట్ అయితే ఇచ్చేసిండ్రు. ఇప్పుడే పోయి తీసుకొని వస్తున్నాను. మొత్తానికి అయితే డే 3 అన్నమాట. ఇంటికి పోయి అయితే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన. ఇంతకుముందు కేసీఆర్ కిట్ కూడా తీసుకొచ్చిన. పాపనైతే టీకా వేసుకోవడానికి అయితే అత్తమ్మ కిందకి తీసుకుపోయింది. సో ఇక మరి ఏం చేస్తుందో మరి ఎడుతుంది కావచ్చు. ఇంజక్షన్ అయితే టీకా. ఇప్పుడైతే పాప దగ్గరికి పోతాము. ఇక అన్నం అయితే మీద ఉన్నది. సో మన వీడియోకి అయితే కొంచెం సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ అయితే పెట్టుర్రి. సో ఇప్పుడైతే మనం మార్కెట్ పోయినాం. చింటూ నేను, మా బామ్మ నేను మార్కెట్ పోయి అయితే టిఫిన్ చేసినాం. ఇక అక్కడనైతే ఆయనకి ఇంజక్షన్ ఉన్న కేసీఆర్ కిట్ తీసుకొని వాళ్ళని బెడ్ కాడ ఉంచి అయితే వచ్చేసినాం. టిఫిన్ చేసినాం. ఇక బేబీకి అయితే చింటూ ఇక సాక్షులు ఉన్న గ్లౌజులు అని క్యాప్ తీసుకున్నాడు. ఇక ఆయన ఇంటికాడ దించేసిన. ఆయనకి ఎగ్జామ్ ఉన్నది, డిగ్రీ ఎగ్జామ్. సో ఇప్పుడు మళ్ళీ నేనైతే హాస్పిటల్కి అడిగి పోతాను. ఇవానికి వేసినాక చూపిస్తా, చూడండి. ఇక ఇక్కడికి వచ్చేసిన. ఇదైతే కీర్ అన్నది. ఎత్తుకున్న వల్ల అయితే ఏడుపు మగ్గింది. ఇక మా నైటీలమ్మా ఈ పులి చర్మ మా అమ్మ దగ్గరది. నైటీలు అయితే తీసుకొచ్చింది అమ్మ, చూస్తుంది. అనుకున్నది సాక్షుల వేస్తా అంటే ఏడుతుంది, అందుకే ఎత్తలేను. ఫస్ట్ అయినా చూసినాక మళ్ళీ చూపిస్తుంది. ఇక ఇక్కడనైతే మా సింధు చెల్లి వచ్చింది, అను వాళ్ళ మేనత్త బిడ్డ. ఇక వచ్చి అయితే వేరే జుబ్బా చేంజ్ చేద్దామని వాడిని క్లీన్ చేసి ఇంకో జుబ్బు వేసి రెడీ చేస్తుంది అన్నమాట. చూడండి. అట్లా దేవుడు చిన్నపడతానంటే వాళ్ళకి ఎప్పుడు సమయం కాదు. కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గర పోయి కొంచెం ఇక వాళ్ళని మోటివేట్ చేసి అది జ్ఞాపకం వచ్చింది. వాళ్ళందరూ ఈ మోకాళ్ళు ఇక మనోళ్ళు అయితే వచ్చిళ్ళు. మన వెంకి బ్రో ఉన్న నానిగాడు. అక్కనైతే బేబీని చూసినాం.
ఇట్లా బయటికి పోయి బేకరీ అయితే చిన్న థమ్స్అప్ తెచ్చుకున్నాం. ఇక్కడ ఇచ్చిండు, జొమాటోలో ఆర్డర్ చేసిండు. ఇక ఇక్కడ గంగా దగ్గరికి వచ్చినాం. ఈ హాస్పిటల్ అయితే ఇక్కడ దగ్గర. క్లాస్ ఇచ్చిండు. జంబో ఇక్కడికైతే వచ్చి ఇక్కడ కూర్చున్నాం బెంచ్ మీద. ఒక చిన్న థమ్స్అప్ తాగుదామని. ఇక్కడ వెదరు చల్లటి థమ్స్అప్, చలికాలం అసలే. బాబాయ్ ఒకసారి హాయ్ చెప్పే. హాయ్ కంగ్రాట్స్ రాకి. థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే ఇంటికి పోయి మార్కెట్ పోయి అదే దగ్గరికి పోయి టైం అయితే 9:25 అవుతుంది. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి సప్తాగా నాకు వాటికి వచ్చిండు. సో దీంట్లో అయితే వచ్చినాం. డే ట్రిప్ లాగా అయితే మేమైతే తింటాం. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అంటే బాయ్ బాయ్.